దేవుని అతి పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఎరుకో గోడలు కూలిపోవట గురించి, మరి ఇశ్రాయేలుల స్థుతుల మీద యెహోవా ఏ విధంగా ఆసీనుడయ్యాడో కూడా వివరించుకున్నాము. ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసు అయిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకు వందనాలు ప్రభు. సకల సంపదలకు గణనిధి, నీకు స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ యొక్క నాయన తండ్రి ఎరుకో గోడలు ఏ విధంగా కూలిపోయాయో మేము వివరించుకోవడానికి నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. మాతో అందరితో మాట్లాడి బలపరచమని, ఈ మాటలు దీవెనకరంగా చేయమని మా ప్రభును ప్రేరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, మానక ఆ కొమ్ములతో ధ్వని చేయుచుండగా మీరు ఆ బూర ధ్వని చేయనప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణం యొక్క ప్రాకారము కూలును, గనుక జనులు చక్కగా ఎక్కుదురు అని యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో మరి మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మరి మానకుండా ఆ యొక్క కొమ్ములతో బూరధ్వనులతో మరి మనం ధ్వని చేయనప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయాలని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి మానకుండా మరి నిత్యము దేవుని సన్నిధిలో మనం కూడా మరి ఆరాధన చేసినట్లయితే, ధ్వని చేసినట్లయితే, దేవునిని మరి కీర్తించినట్లయితే, దేవునిని గణపరిచినట్లయితే మనకు కూడా మన జీవితంలో కూడా ఈ యొక్క మేలులు మనకు కూడా జరుగుతాయి అన్నమాట. మరి మానక ఆ యొక్క కొమ్ములతో ధ్వని చేయుచుండగా ఒక బూర ధ్వని చేయనప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేక వేయవలనని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ఆ యొక్క కేక ఆర్భాటమైన కేక, ఆ కేకలకి మరి ఆ యొక్క ఆర్భాటమైన కేకలు ఎక్కడికి మరి పోలేదు. ఈ ఆర్భాటమైన కేక అనేది దేవునికి ప్రశస్తమైనది. దేవుడు యెహోషువతో అన్నాడు, ఇదిగో ఎరుకోను దాని రాజును నీ చేతికి అప్పగించుచున్నానని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. దాని శూరులందరూ లయమైపోతారు. దేవుడు మరి యెహోషువతో నీ చేతికి అప్పగించుచున్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది అనమాట. మీరు వెళ్ళి స్వాధీనపరచుకోనమని కూడా చెప్తున్నాడు అనమాట. కానీ అది ఎలా సాధ్యం అనేదే ప్రశ్న. ఇది అసాధ్యమైనది కదా మరి యెహోషువకి. కానీ ఆ యొక్క యెహోషువ దేవుని యొక్క మాట విని మరి ఆ యొక్క కొమ్ములతో ఆ ఎరుకో గోడల చుట్టూ, ఆ యొక్క ఎరుకో ప్రాకారాల చుట్టూ ఆ యొక్క కొమ్ములతో ధ్వని చేసినప్పుడు, మరి ఆ యొక్క బూర ధ్వని చేయనప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేసినప్పుడు మరి అది సాధ్యమైనది అనమాట. దేవునిలో సాధ్యమైనది. అది దేవుని కలిగి వారు అలా చేశారు కాబట్టి ఆ యొక్క మరి కేకలు దేవుని సన్నిధికి అంగీకారమైనవి అనమాట. వాళ్ళు కేకలు వేసి మరి దేవుని స్తుతించితే ఎరుకో గోడలు కూలిపోయాయని మరి వారైతే అనుకోలేదు. అయినప్పటికీ వారు దేవుని మీద ఆధారపడి దేవుని మీద విజయాన్ని మరి వారు పొందుకున్నారనమాట. దేవునిలో వారు విశ్వాసం ఉంచి ఆ యొక్క విజయాన్ని పొందుకున్నారనమాట. ఆ యొక్క మరి విజయంలో ఉన్న రహస్యం ఏమిటంటే వారు ఆ యొక్క కేకలోనే ఉన్నది. అవి విశ్వాసపు కేకలు, అవి ఒక విశ్వాస కేకలు అనమాట. ఆ కేకలకు ఆ యొక్క అధికారాన్ని ఇచ్చింది దేవుడే. వాగ్దానం ద్వారా లభించిన విజయాన్ని ఆ కేకల ద్వారానే వారికి కలిగిందనమాట. కాబట్టి వాళ్ళు విశ్వాసం ద్వారా మరి ఆ యొక్క కేకలు వేసినప్పుడు దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహిస్తాడు, ఎరుకో గోడల్ని కూల్చివేస్తాడనమాట. అప్పుడు వారు యెహోవాకు చేయము, యెహోవా నామమునకు చేయము అని వారు కేకలు వేస్తారనమాట. దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ గోడలు కూలిపోయాయి. విశ్వాసం ద్వారా ఇది జరిగిందనమాట. ఇది సత్యం. ఎన్నో సంవత్సరాల క్రిందట మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా విశ్వాసం ద్వారా 7 రోజుల ప్రదక్షిణం ద్వారా ఎరుకో గోడలు కూలిపోయాయని కూడా వ్రాయబడిందనమాట. విశ్వాసంతో దేవుని ఆరాధించినప్పుడు, కీర్తించినప్పుడు ఆయన మన మనవి ఆలకించే దేవుడు. అలాంటి కేకలు మనం దేవుని సన్నిధిలో దేవునికి అంగీకారంగా మనం స్తుతించినట్లయితే, కృతజ్ఞతలు విజ్ఞాపనలు మనం చేసినట్లయితే ఆయన అడ్డుగా ఉన్న మరి మన జీవితంలో కూడా ఎరుకో గోడ లాంటివి అడ్డుగా ఉన్నవి, ఆటంకంగా ఉన్నవి, మరి దేవుని సన్నిధికి అవరోధంగా ఉన్న వాటిని ఆ యొక్క దేవుడు ఆ యొక్క గోడల్ని, ఎరుకో గోడల్ని కూల్చివేసిన దేవుడు. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధి విశ్వాసంతో ప్రార్థించినట్లయితే ఆయన కూల్చివేసే దేవుడు. ఆయన మనకు
ఇశ్రాయేలు స్తుతుల మీద ఏ విధంగా ఆసీనుడయ్యాడో అలాగే మన ప్రార్థనల మీద, మన స్తుతుల మీద ఆయన ఆసీనుడయ్యి మనకి విజయాన్ని అనుగ్రహించే దేవుడు అన్నమాట. దేవుడు ఎన్నో 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 కార్యాలు వారి పక్షాన మరి దేవుడు చేశాడనమాట. ఎందుకంటే వారు నమ్మారు విశ్వాసంతో. మరి వారు నమ్మినప్పుడు నమ్మి ఆ యొక్క దేవుడు చెప్పిన మాట, దేవుడైన యెహోషువ ద్వారా చెప్పించిన మాట వారు చేసినప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప విజయాన్ని అనుగ్రహించి ఆ యొక్క ఎరుకో గోడలని, ఆ యొక్క అడ్డుగా ఉన్న ప్రాకారాలని కూల్చివేశాడనమాట. ఈరోజు మనం కూడా విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి అడిగినట్లయితే, దేవుని సన్నిధిలో విశ్వాసంతో అడిగినట్లయితే ఆయన మనకు అనుగ్రహించే దేవుడు అనమాట. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఏది నీ జీవితంలో ఆటంకంగా ఉందో, ఏది నీ జీవితంలో అడ్డుబండగా ఉందో, ఏది దేవునికి నీకు మధ్యలో అడ్డుగోడగా ఉన్నదో, అట్టి అడ్డుగోడ గురించి నువ్వు విశ్వాసంతో మనము దేవుని సన్నిధిలో గురి కలిగి మొరపెట్టినట్లయితే ఆయన అడ్డుబండలను తీసివేసి, ఆయన ఆ యొక్క అడ్డుగోడలను తీసివేసి, ఆ యొక్క ఆ అడ్డు ప్రాకారాలను తీసివేసి దేవుడు నీ యొక్క మార్గాలను ఆయన సరళము చేసే దేవుడు అనమాట. ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు ఈ యొక్క కొద్ది మాటలు మీ అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక. మన దేవుడైన యెహోవా కృప నిత్యముండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.